టాలీవుడ్లో తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్న నటుడు ప్రియదర్శి. బలగం లాంటి ఎమోషనల్ హిట్తో తనలోని అసలైన నటుడిని పరిచయం చేసిన దర్శి ఇప్పుడు రూట్ మార్చి సుయోధన అనే సస్పెన్స్ థ్రిల్లర్తో మన ముందుకు వచ్చాడు. సాయి కుమార్, ప్రేమ లాంటి సీనియర్స్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ శ్రీరామనవమి కానుకగా థియేటర్లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ను ఏ మేర థ్రిల్ చేసిందో ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. సుయోధన కథలోకి వెళ్తే వరుణ్ అలియాస్ ప్రియదర్శి వృత్తిరీత్యా ఓ ఫోలి, అంటే సినిమాలకు సౌండ్ ఎఫెక్ట్ క్రియేట్ చేసే ఆర్టిస్ట్ అన్నమాట. అతనికి చిన్నప్పటి నుంచి పదే పదే సుయోధన అనే శబ్దం వినిపిస్తూ కళ్ళ ముందు దుర్యోధనుడి రూపం కనిపిస్తూ భయపెడుతుంటారు. వరుణ్ తండ్రి మద్దులూరి ప్రకాష్ అలియాస్ సాయి కుమార్ ఒక రంగస్థల నటుడు. ఆయనకు నాటకాల్లో దుర్యోధనుడి వేషం వేయడం అంటే ప్రాణం. అయితే తన కొడుకు ఆ రూపం చూసి భయపడుతున్నాడని డాక్టర్లు చెప్పడంతో నాటకాలకు స్వస్తి పలుకుతాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ రేస్లో ఉంటాడు ప్రకాష్. ఈ గ్యాప్లో వరుణ్కు ఓ డెమో ఫిల్మ్ షూట్ కోసం వచ్చిన సమ్మిత అలియాస్ ధృషికా చందర్ పరిచయం అవుతోంది. ఇదిలా ఉంటే తనకు ఎప్పుడైనా ప్రాణహాని పొంచి ఉన్నప్పుడే ఆ దుర్యోధనుడి రూపం కనిపిస్తుందని వరుణ్ రియలైజ్ అవుతాడు. సరిగ్గా అదే టైంలో సొంత తండ్రిలోనే అతనికి దుర్యోధనుడు కనిపిస్తాడు. ఆ వెంటనే జరిగిన ఓ దాడిలో తండ్రి చనిపోతాడు. అసలు వరుణ్ తండ్రిని ఎవరు చంపారు? ఈ మర్డర్ వెనుక ఉన్న పొలిటికల్ స్కెచ్ ఏంటి? వరుణ్ను వెంటాడే సుయోధన మిస్టరీ ఏంటి అనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాల్సింది. సైకలాజికల్ థ్రిల్లర్స్ మనకు కొత్తేం కాదు. ఫోలీ ఆర్టిస్ట్ బ్యాక్డ్రాప్లో సినిమా రావడం మాత్రం తెలుగు ఆడియన్స్కు ఒక ఫ్రెష్ స్టేట్మెంట్. అసలు సినిమాల్లో మనం వినే సౌండ్స్ ఎలా రికార్డ్ చేస్తారో ఈ సినిమా ద్వారా చాలా ఆసక్తికరంగా చూపించారు. డైరెక్టర్ మాదిరెడ్డిది ఇది మొదటి సినిమానే అయినా స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడనే చెప్పాలి. సినిమా మొదలైనప్పటి నుంచి ఎక్కడా తడబడకుండా సగటు ప్రేక్షకుడిలో వాట్ నెక్స్ట్ అనే క్యూరియాసిటీని మెయింటైన్ చేశాడు. ఈ సినిమాకు సౌండ్ అనేది ప్రాణం అనే చెప్పాలి. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్కు జై క్రిష్ మ్యూజిక్, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్ ఎఫెక్ట్స్ సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్లాయి. ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ చిన్నపాటి ల్యాగ్స్ ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఎంగేజింగ్గా నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్ ఇంకాస్త క్రిస్పీగా రాసుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. సైకలాజికల్ థ్రిల్లర్కు పొలిటికల్ డ్రామాను, మదర్ సెంటిమెంట్ను బాగానే బ్లెండ్ చేశాడు ఈ డైరెక్టర్. ప్రియదర్శి తన మార్క్ కామెడీకే పరిమితం కాకుండా ఇలాంటి ఇంటెన్స్ రోల్లో కూడా ఒదిగిపోయాడనే చెప్పాలి. తన కెరీర్లో ఇదొక బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు. ఇక డైలాగింగ్ సాయి కుమార్ గురించి కొత్తగా చెప్పేదేముంది. దుర్యోధనుడి పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారు. తన మార్క్ డైలాగ్ డెలివరీ, యాక్టింగ్తో సినిమాకు మెయిన్ పిల్లర్లా నిలిచారు. హీరో తల్లిగా సీనియర్ నటి ప్రేమ బాగా యాక్ట్ చేశారు. హీరోయిన్ ధృషిక తన పాత్ర పరిధి మేర ఆకట్టుకుంది. ఇక సత్యదేవ్, బిత్రి సతీ క్యామియో రోల్స్ కథలో ఇమిడిపోయాయని చెప్పొచ్చు. విష్ణు ఓయ్, దేవి ప్రసాద్ తమ క్యారెక్టర్స్కు న్యాయం చేశారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే సౌండ్, ఆర్ట్ డిపార్ట్మెంట్స్ హార్డ్ వర్క్ ప్రతి ఫ్రేమ్లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. సౌండ్ డిజైన్ నేపథ్యంలోనే వచ్చింది ఈ చిత్రం. దీనికి జై క్రిష్ అందించిన సంగీతం బాగానే వర్కౌట్ అయింది. పాటలు ఎక్కువగా లేకపోయినా ఆర్ఆర్ మాత్రం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ పర్లేదు. ఎడిటింగ్ కాస్త షార్ప్గా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయనే చెప్పాలి. కథకు తగ్గట్టుగా ఉన్నాయి ఈ నిర్మాణ విలువలు. దర్శకుడు మాధవ్ రెడ్డి కొత్త కథను చెప్పే ప్రయత్నం చాలా గట్టిగా చేశాడు. అందులో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. ఇక ఓవరాల్గా చెప్పాలంటే సుయోధన ఒక డిఫరెంట్ సౌండ్ డిజైనింగ్ మిస్టరీ థ్రిల్లర్.